నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ జనగామ జిల్లా కేంద్రంలో నిరుపేద జానపద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ జానపద కళాకారులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జేసీలు రవి పట్టణ్ శెట్టి కోవిడ్-19 కట్టడి చర్యలపై చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరాహార దీక్షలు తిరుమల వెంకన్న భూములు కాపాడాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన భూములను అమ్మడానికి పూనుకోవడం విచారకరం కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సివి జయలక్ష్మి ఇక డీటెయిల్స్కి వెళ్తే జనగామ జిల్లా కేంద్రం రఘునాథపల్లి మండల కేంద్రంలో భవన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రసమల్ల కుమరయ్య ఆధ్వర్యంలో నిరుపేద జానపద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా భవన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జానపద కళాకారులకు వెల్ఫేర్ బోర్డు నిర్మించి 15 రోజులకు ఒక్కసారి కళాకారులకు ప్రభుత్వం నిర్వహించే ప్రోగ్రాంలను ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కడరి లక్ష్మయ్య గుండా ఎల్లయ్య కళాకారులు ప్రశాంతి చైతన్య తదితరులు పాల్గొన్నారు అంటే ముమ్రానది స్పందించే గుణం కళాకారుల యొక్క స్థితిగతులు కళాకారుల యొక్క బాగోగులు కళాకారుల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున కుమ్రన్న వెంటనే స్పందించి ఒక 5 నిరుపేద కుటుంబాల కళాకారుల కుటుంబాలకు ఈ రోజున నిత్యావసర వస్తువులు కానీ మరి బియ్యం కానీ ఈరోజు చేయడం జరుగుతున్నది అంటే ఈ రోజున కుమ్రన్న స్పందిస్తాడు కానీ మరి నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ప్రచారానికి వాడుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇంతవరకు స్పందించలేదు మరి అన్నను చూసానా దయచేసి స్పందించవలసిందిగా నేను స్థానిక నాయకులకు ఎమ్మెల్యే గారికి కానీ స్థానిక నాయకులకు కానీ నేను ఒక్కసారి మా కృషి ఎలక్షన్లో ఏ విధంగా ఉందో గుర్తు చేసుకొని మాకు సహాయం అందించవలసిందిగా ఆ విషయంలో మన కుమ్రాన్నను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక నానుడి ఉండే ఒక సామెత దాతలు శ్రోతలే కళాకారుల తలరాతలు మార్చే విధాతలు అని చెప్పింది ఒక మరి అదేవిధంగా ఈ రోజున ఆ దాతలు సహకరిస్తేనే కళాకారులకు అడుగు నిలుతుంది శ్రోతలు ఏదైనా ప్రోగ్రాం చూస్తే శ్రోతలు చూస్తేనే ఆ ప్రోగ్రాం విజయవంతం అవుతుంది అదేవిధంగా దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు మన కుమ్రన్న ఒక దాతగా ముందుకొచ్చి నిరుపేద కుటుంబాలకు ఒక 5 కుటుంబాలకు సాయం చేస్తున్నందుకు మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కరోనా టైంలో కానీ మిగతా టైంలో కానీ మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కళాకారులను పట్టించుకోవాలి మరి అన్నగారు చెప్పినట్టు మరి ఏదైతే ఒక వెల్ఫేర్ బోర్డు అంటే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దానికి కొంత మొత్తంలో నిధులు కేటాయిస్తే మరి ఇలాంటి టైంలో అదేవిధంగా ప్రమాదాలు సంభవించిన టైంలో లేదా ఒక పేద కళాకారునికి కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల డీసీసీ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడారు జేసీలు రవి పట్టణ్ శెట్టి సయ్యద్ ఖాజా మోహినుద్దీన్ జిఆర్డీఏ పీడి శ్రీనివాసులు బ్యాంకర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు కోవిడ్-19 కట్టడి చర్యలపై విజయవాడ నుండి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కర్నూలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జేసీ రవి పట్టణ్ శెట్టి పాల్గొన్నారు కొత్తగా జిల్లాకు వచ్చిన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు గుంటూరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో తిరుమల వెంకన్న భూములు కాపాడాలంటూ బీజేపీ పార్టీ ఉపవాస దీక్షకు దిగింది ఈ దీక్షలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు
రావట్లే అన్నగారికి టౌన్లో కడతాను. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు గుంటూరు 8వ డివిజన్లో సిపిఐ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కో కుటుంబానికి 7 కేజీల కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మల్యాద్రి, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు షేక్ అమీర్, వలీ తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం, కూరగాయల కోసం మహిళలు, ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో దాదాపు అన్ని డివిజన్లలో కూడా టీడీపీ, సిపిఐ పార్టీలు రెండు కలిసి కూరగాయలు, రోజువారీ అవసరమైన వస్తువులు, రకరకాల ఐటమ్స్ని ప్రతి ఇంటికి కూడా చేతనైన మేరకు అందించడం జరుగుతుంది. ఈరోజు 8వ డివిజన్లో దాదాపు ప్రధాన రహదారులన్నిటి మధ్య కూడా ఇల్లు తిరిగి సుమారు 5 కేజీలకి పైబడి ఒక్కొక్క బ్యాగ్ అందించడం జరుగుతుంది. ఇది ప్రజలకి టీడీపీ, సిపిఐ పార్టీలు ఈ టైంలో ఇలా అందించడం అనేటువంటి దాన్ని అందరూ అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి ఈ రకమైన ప్రయత్నం చేస్తాయి. ప్రధానంగా ఈ 8వ డివిజన్ సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, అలాగే జంగాల రమాదేవి రేపు ఎన్నికల్లో కూడా ఈ కూటమి తరఫున పోటీ చేస్తుంది. అలాగే జంగాల చైతన్య తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు జస్వంత్, వీరందరూ కూడా నిత్యం ప్రజల సేవలో అందుబాటులో ఉన్నారు. ఈ డివిజన్కి సంబంధించి అది సైడ్ కాలంలో సంబంధించిన విషయాలైనా, మరొక విషయాలైనా, వ్యక్తిగత సమస్యలైనా వాటన్నిటిని పరిష్కరించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పి ఈ డివిజన్ ప్రజానీకానికి అందరూ కూడా ప్రత్యేకంగా మన కోయలమూడి రవీంద్ర గారు మొత్తం నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర గారికి, రమాదేవి గారికి, జస్వంత్ గారికి, అజయ్ కుమార్ గారికి, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి గారికి, మిగిలిన వేదిక మీద ఉన్న మన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గుడిలో లింగాన్ని, గుడి ఆస్తులను అమ్మేస్తున్నారని, దేవాలయం అభివృద్ధికి భక్తులు ఇచ్చిన భూమిని అమ్మే హక్కును మీకు ఎవరిచ్చారంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆయన ప్రొద్దుటూరులో నిరాహార దీక్షకు దిగారు. ఆస్తులను 23 ఐటమ్స్గా గుర్తించి వాటి విక్రయానికి జీవో నెంబర్ 39 విడుదల చేయడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగాను, పక్క రాష్ట్రాల్లో కూడా, కర్ణాటక, తమిళనాడు, చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా
ఈ ఉత్తర్వులను విభేదిస్తూ నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ సామాన్యమైన ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. ఆ నిరసనలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతంలో కూడా ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ పిలుపు మేరకు మొత్తం అందరూ ఇవాళ కూర్చున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రిగా హుటాహుటిన హడావుడిగా ఈ టీటీడీ ఆస్తుల విక్రయాన్ని మేము నిర్ణయం తీసుకోలేదు, కేవలం చర్చ మాత్రమే జరిపినాము, తుది నిర్ణయం తీసుకోలేదు, దాన్ని పునఃపరిశీలిస్తాము అని చెప్పేసి ఆ ఉత్తర్వులను హడావుడిగా వాపసు తీసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ప్రజల తిరుగుబాటు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం రెండింటిని గుర్తించి తాత్కాలికంగా మాత్రమే ఒక అడుగు వెనకేసినట్లుగా అర్థమవుతా ఉండి మా దీక్ష మేము కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ని అదనంగా నియమించింది. ఆ జాయింట్ కలెక్టర్ కూడా ఎండోమెంట్ ప్రాపర్టీస్ పైన నిర్ణయం తీసుకోవడానికి అతనికి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఒక భాగంగా 10 అంశాలలో ఒక భాగంగా ఇది కూడా ఉంది. ఆ ఉద్దేశంతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల్ని, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులన్నిటినీ కూడా ఇవి నిరుపయోగం అని చెప్పేసి విక్రయం పేరుతో వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు హ్యాండ్ అవుట్ చేసే దురుద్దేశపూర్వకంగా ఆ జీవోని ఇవ్వడం, జాయింట్ కలెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తము ప్రాసెస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం 39 జీవో అక్కడ పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఉపసంహరించుకుంటే తప్ప ఈ భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదు. మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజలందరూ కూడా వాళ్ళ నిరసన అనేది ఆపరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో కూడా ప్రొద్దుటూరు నుంచి మేము కూడా భాగస్వాములమైనాం. అదే సందర్భంలో మిగతా గుళ్ళవి కూడా అన్నవరము, శ్రీశైలము, ఇట్లా మిగతా మొత్తం టెంపుల్స్ అన్నిటికీ సంబంధించి సింహాచలము ఇవన్నిటికీ కూడా సంబంధించిన ఉత్తర్వులన్నీ కూడా ఉపసంహరించుకొని ఆయా భూములన్నిటినీ కూడా అన్యాక్రాంతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన భూములను అమ్మడానికి పూనుకోవడం విచారకరమని, కోట్ల మంది హిందువుల సాంప్రదాయాలకు సంబంధించిన అంశమని, ఇలాంటి వాటి వలన కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సివి జయలక్ష్మి. తిరుమల తిరుపతి అంటేనే హిందువులకి ఎంతో పవిత్రమైనదిగా ఉంటుంది. హిందువుల మనోభావాలకి ప్రతీక అని చెప్పొచ్చు. ఎక్కడైనా ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఒక ఇండియాకి వచ్చినా కూడా తిరుమల తిరుపతిని దర్శించుకొని పోకుండా ఉంటారు. అలాంటి తిరుమల తిరుపతి మనకు హిందువులకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్కటి మొన్న కూడా చూసాము. ఇంతకుముందు యాన్యువల్గా 2.5 కోటి గవర్నమెంట్ టీటీడీ వాళ్ళు ఇస్తే జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక 50 కోట్లు చేశారు. ప్రతి ఫండ్ను కూడా ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. డబ్బులు కొనిచ్చేసి ఇప్పుడు భూముల మీదకి వచ్చారు. భూముల మీద కూడా ఈ భూములు చెప్పిన వాల్యూ కూడా చాలా తక్కువ చెప్తూ ఉన్నారు. అలాంటిది ఒక భక్తుల తలనీలాలు ఇస్తే 200 కోట్ల పైన మనకు ఆదాయం వస్తుంది. మీకు కావాలంటే మేమందరం మళ్ళీ తలనీలాలు సమర్పించడానికి సిద్ధంగా ఉంటాము. ఇలాంటి భూములన్నీ అమ్మేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని మళ్ళీ మేము మనవి చేస్తున్నాం. ఈ భూమిలు చిన్న భూమి, పెద్ద భూమి అని చెప్తున్నారు. అలాంటి భూములన్నీ ఏమి ఉండవండి. భూమి అంటే ఎక్కడైనా ల్యాండ్కు ఉండే వాల్యూ దానికే ఉంటుంది. ల్యాండ్కు ఉండే వాల్యూ కట్టేదానికి ఉండదు. దానికి ఎప్పుడు వాల్యూ పెరిగిపోతూనే ఉంటుంది. సో రిమోట్ ఏరియాలో ఉంది. ఇలాంటి సాకులన్నీ చెప్పకుండా భక్తులు ఇచ్చిన కానుకను భక్తిభావంతో చూడండి. దాన్ని 1/2 ఎకరానా 1 ఎకరానా 1/2 సెంట్ అనేది కాదు. దాన్ని మనం యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. సో యూజ్ చేసుకునే దానికి మీకు తెలియనప్పుడు ఎంక్రోచ్మెంట్లు అవుతాయనే భావన మీకు భక్తుల ఆస్తులు కాపాడలేకుండా ఉన్నప్పుడు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసేయాలి. ఎందుకంటే మీరు ఎంక్రోచ్మెంట్లు అవుతాయనే ఒక చిన్న పదం చాలు, మీ ఇన్ఎఫిషియన్సీ బయటపడుతూ ఉంది. భక్తుల ఇచ్చిన ప్రతి కానుకను
మీరు పరిరక్షించే బాధ్యత టీటీడీ బోర్డుకు ఉండాలి. టీటీడీ బోర్డు వేరే కాకుండా అలా పొలిటికల్ పార్టీలో ఎవరుంటారో వాళ్ళే ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్స్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ దుర్మార్గాలకన్నీ ఒక నాంది పలుకుతూ ఉన్నారు. సో అందరూ ఇలాంటి కనుక అమ్ముతూ పోతే కనుక భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. హిందువుల మనోభావాలకు దెబ్బతినే ఏ కార్యక్రమం కూడా ఇంకా మీదట సాగనివ్వం. ఇంతకుముందు అయిపోయినాయి. ఇంకా మీదట ఏ చిన్న పైసా కూడా దేవుడికి బిజినెస్ చేయడానికి మేము ఒప్పుకోము. తీవ్రంగా ఉద్యమించేదానికి సిద్ధంగా ఉంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. తాత్కాలిక జీవో కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా జీవోను విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ఉపవాస దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లెల శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల దేవాలయపైన పెత్తనం చెలాయించడం చాలా దారుణమని, హిందువుల ధర్మాన్ని కాపాడాల్సింది పోయి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, సింహాచలం భూములు ఆక్రమణకు గురయ్యాయని వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఉపవాస దీక్షలో పోలీస్ చంద్రప్రసాద్, అరవింద్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, పనులను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలను పడగొట్టడం, వాటికి సంబంధించిన భూములను, ఆస్తులను జప్తు చేయడం, అదేవిధంగా నిన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ముక్కోటి కొండలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భూములను అమ్మాలని జీవోను తెచ్చి వారి ప్రభుత్వం ఇలా దిగజారుడుతనంగా రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లా నంద్యాల బండి ఆత్మకూరు మండలంలో నల్లమల అడవి ప్రాంతంలో నెమలిగుండ్ల గ్రామం సమీపంలో నాటు సారాయి తయారవుతుందన్న సమాచారంతో బండి ఆత్మకూరు ఎస్ఐ బీటీ వెంకట సుబ్బయ్య తన సిబ్బందితో కలిసి సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 20 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే రెడీ ఫర్ కుకింగ్ అని వండుట కొరకు రెడీగా ఉంది. ఇంకా దారుణం కదా, మన 20 డ్రమ్ములు రక్తపాతం సృష్టించినాం ఇక్కడ. జంతువుల కలవరాలు కూడా కనబడుతున్నాయి. వాటిలో మేము పాల్గొడుతూ ఉంటే చాలామందికి మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటంటే కనుక ఇది చాలా ఆరోగ్యానికి ప్రమాదకరం. చాలా కష్టపడి మేము ఎన్నోసార్లు పాల్గొడుతున్నాము. మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే వాళ్ళు మళ్ళీ అమ్ముతున్నారు. ప్రజలంతా కూడా ఆల్రెడీ గవర్నమెంట్ మీకందరికీ కూడా మద్యం బయట అమ్మడం జరుగుతూ ఉంది. వాటిని మాత్రమే తీసుకుని ఈ నాటు సారాన్ని అవాయిడ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీ ఆరోగ్యానికి చాలా హానికరం. గుంటూరు జిల్లా దాచపల్లి మండలం పెద్దగార్లపాడు, చిన్నగార్లపాడు గ్రామాల మధ్య తెలంగాణ నుండి మద్యం అక్రమంగా తీసుకువచ్చి ముళ్ల పొదల్లో నిల్వ ఉంచిన 1600 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు దాచపల్లి పోలీసులు. దీని విలువ 5 లక్షల దాకా ఉంటుందని 2 వ్యక్తులను అరెస్టు చేసి 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పోలీసులు. చెప్తారు
గ్యాప్ సామాజిక దూరం ఎస్డిపి గురజాల నేతృత్వంలో ఒక ఆపరేషన్ జరిగింది. దీంట్లో మనకి దాదాపు 1409 ఆల్మోస్ట్ 1490 ఫోటోస్ దొరికింది. 1490 అందులో దానికి దాదాపు అమౌంట్ చేస్తే మీరు 5 లక్షలు ఆల్మోస్ట్ ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ పెట్టి మన లోకల్ పోలీస్ వాళ్ళు బాగా చేస్తారు ఆపరేషన్. సో ఇప్పుడు మనకి తెలంగాణ నుంచి బోర్డర్ ఉంది. సో ఇది మన ఎస్సీబీ ఏది ఫార్మ్ అయింది చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకి తెలంగాణ నుంచి ఎన్డీపీఎల్ మీద కంట్రోల్ చేయడం మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో మనకి కోరిక ఏంటంటే ప్రజలకి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన లోకల్ ఎస్ఐసిఐ కానీ ఎస్డిపిఓ కానీ నాకు డైరెక్ట్గా ఇస్తే మనము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ దాదాపు క్రితం 10 రోజుల్లో చాలా ఆపరేషన్ జరిగాయి. ఆల్రెడీ దాచేపల్లిలోనే ఒక కేసులో ఆల్మోస్ట్ 2000 బాటిల్స్, ఇంకొక కేసులో 1800 బాటిల్స్, మళ్ళీ ఈరోజు 1500 బాటిల్స్. సో ఇక్కడ స్టాఫ్ కూడా కమిటెడ్గా పనిచేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఎస్డిపిఓ గురజాల అండ్ హిస్ ఎంటైర్ స్టాఫ్ ఫర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. దేశంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల వల్లే మనం క్షేమంగా ఉంటున్నామని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. కరోనా వ్యాధి ఫేజ్ 5 ఫీవర్ సర్వేలెన్స్ పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి ఎంపీ గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన దానికంటే చాలా ఎక్కువ ఏర్పాట్లు చేసింది. క్వారంటైన్ సెంటర్ ఏర్పాట్ల నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల వరకు దేశంలో ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా ఉండేలా సీఎం జగన్ పనిచేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అనుమానాలు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంటే ప్రజలు ఫ్రీగా మూవ్ అవ్వకుండా వాళ్ళ ఇళ్లలోనే కట్టడిగా ఉన్న సమయంలో మనము చేపట్టడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు 17వ తారీఖు నుంచి లాక్డౌన్లో చాలా రిలాక్సేషన్స్ రావటం, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా మన జిల్లాకు రావటం, ఇతర దేశాల నుంచి కూడా రావటం, రాష్ట్రాల నుంచి రావటం, ఇవన్నీ షాప్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, గతంలో ఎవరికైనా పాజిటివ్ కేసెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మూమెంట్ ఉండేది కాబట్టి స్ప్రెడ్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రధానంగా మనం 2 అంశాలు చెప్పాలి. ఒకటి వాలంటరీ టెస్టింగ్. గతంలో లాగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగటము, ఎందుకంటే ఇది చాలా రోజుల పాటు జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. ఈసారి ప్రజల్లో అవగాహన పెంచుకొని వాళ్ళంతకు వాళ్ళు ముందర రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కోవిడ్ సింటమ్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే 60 సంవత్సరాలకు పైబడినటువంటి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తతో వాలంటరీ టెస్టింగ్ కోసం ముందరికి రావాలని కోరుతున్నాను. అది మీరు బాగా వాలంటీర్స్ ద్వారా మీరు ప్రమోట్ చేయాలి. చాలామందికి ఎక్కడ టెస్టింగ్ చేయాలి ఏంటనేది తెలియకపోవచ్చు. ఇప్పుడు మన జీజీహెచ్ కాకినాడ వెళ్ళినట్టయితే అక్కడ స్పెషల్గా కౌంటర్స్ పెట్టడం జరిగింది. అంటే వచ్చిన అందరికీ కూడా టెస్ట్ చేయరు, ఒకసారి కనుక్కున్న తర్వాత మాత్రమే టెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు రీసెంట్గా జీ మామిడాడలో కూడా ఒక మొట్టమొదటి డెత్ ఏదైతే ఉందో ఆ డెత్ జరిగింది కేవలం నెగ్లిజెన్స్ ద్వారానే. లేకపోతే మన దగ్గర ఇక్కడ వరకు కరోనా వల్ల ఓన్లీ ఒక్కరే చనిపోయారు, అది కూడా వాళ్ళ టోటల్ నెగ్లిజెన్స్ వల్ల. ఎవరైతే ముందర మనకు వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 10 రోజుల నుంచి 14 రోజుల లోపల నార్మల్ కూడా అవుతున్నారు. ఇక రెండోది మీరు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది టెస్ట్ చేయించుకున్న తర్వాత మేము పాజిటివ్ వస్తే హాస్పిటల్లో 14 రోజులు ఉండాల్సి వస్తుంది, ఇంటికి దూరం ఉండాల్సి వస్తుంది, మాకు ఇంట్లోనే ఉంటాము, మాకు సిమ్టమ్స్ ఏం లేవు, అంతా మామూలుగానే ఉన్నాం కదా అని ఒక భావన ఉంది. అలాంటి వాళ్ళకు కూడా మనము ఇంట్లోనే ఉండే విధంగా కూడా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఎవరైనా పాజిటివ్ కేసు వస్తే కూడా
వాళ్ళ ఇంట్లో సపరేట్ రూమ్ ఉండి వాళ్లకు టాయిలెట్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళని ఆ ఇంట్లోనే కూడా పెట్టి చేయడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా మీరు చెప్పాల్సిన అంశాలు. ఇందాక చెప్పినట్టు మన కాకినాడకు మలేరియా, డెంగ్యూ ఫీవర్ డెత్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా లాస్ట్ ఇయర్ కూడా మనము చూడటం జరిగింది. అందులో ఈ కరోనా లాక్డౌన్ భాగంగా మనము 2 నెలల పాటు చంటి పిల్లలకు మనం ఇవ్వాల్సినటువంటి టీకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా బ్రేక్ రావడం జరిగింది. సో అవన్నీ ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయాలి. కరోనా అనేది మనకు పార్ట్ ఆఫ్ లైఫ్. మనము దాన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే సాధారణమైనటువంటి జబ్బు లేకపోతే సాధారణమైనటువంటి ఫీవర్ లాంటిదే అనేది ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళాలి. ఆ కరోనా సోకినటువంటి వ్యక్తికి సంబంధించి వాళ్ళ దూరం. వలస కూలీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటి గుండా పేదలు ప్రజలు క్షేమమే నా క్షేమం అని చెప్పే పెద్ద మనిషి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు కరోనాతో అంత కల్లోలం అయిపోయి ఉంటే ఈ టైంలో కరెంట్ ఛార్జీలు దానికి ఒక హద్దు ఉంది పెంచేదానికి కూడా. ఇప్పుడు కేవీ శేషమ్మ ఫిబ్రవరి మంత్ బిల్ 737, ఇప్పుడు ఏప్రిల్లో 8,192 8,192 అంటే 737 8,192. ఇది ఎక్కడ దారుణం అంట. 700 చిల్లర కట్టేవాళ్ళు 8,000 చిల్లర బిల్లు కట్టమంటే మోర్ దాన్ 10 times 10 కంటే ఎక్కువ. దుర్మార్గం ఇది. ఇప్పుడు ఎట్లయిపోయింది తెలుసా, పేదోళ్ళకి కొంతమందికి కూలీనాలి చేసుకునే వాళ్ళకి కొన్ని దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మొత్తం ఆగిపోయినాయి. అన్ని రంగాల్లో కుదేలైపోయింది. ఈ టైంలో ప్రభుత్వాలు కాపాడాలా, పోయేసేసి మీరు ట్యాక్స్ చేస్తున్నారు, ప్రజల మీద భారం వేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు తీసుకోండి. ఈరోజు బయట నిత్యావసర వస్తువులు కొనాలంటే 100-150% పెరిగిపోయింది. మీరు కంట్రోల్ చేయలేరు. మార్కెట్ కంట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కంట్రోల్ చేసే యంత్రాంగం మీకు లేదా? ఆలోచన లేదా? ఎందుకు ఈ ప్రభుత్వం నాకు అర్థం కావటంలా. మీరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకే మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తున్నారు ఈ కరెంటు ఛార్జీల మీద. మా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు మనసున్న ముఖ్యమంత్రి అయితే, ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉంటే ఫిబ్రవరి నెలలో ఎంత వచ్చిందో ఏప్రిల్ మేలో అంతే వసూలు చేయండి. మీరు తోసేయమని కూడా మేము అడగటంలా, అదే బిల్లులు వసూలు చేయండి. అది ఒక డిమాండ్ మాది. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, రోడ్డు మీద నడిచిపోయే వ్యక్తులు కనపడకూడదు అంటాడు. ఏం చేస్తున్నారు మీ కలెక్టర్లు, మీ ఎస్పీలు, ఇక్కడున్న 10 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో మంత్రులు, ఎంపీలు గాడిదలు కాస్తున్నారా? మానవత్వం లేదా? మనం మనుషులం కాదా? తోటి మనుషులు, చిన్న బిడ్డలు, మహిళలు రోడ్డు మీద 100,000 కిలోమీటర్లు నడిచిపోతుంటే, బతికుండి నరకం చూస్తుంటే మన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ జిల్లా కేంద్రంలో నిరుపేద జానపద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ. జానపద కళాకారులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్. కర్నూలు కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జేసీలు రవి, పట్టణ్ శెట్టి. కోవిడ్-19 కట్టడి చర్యలపై చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరాహార దీక్షలు. తిరుమల వెంకన్న భూములు కాపాడాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన భూములను అమ్మడానికి పూనుకోవడం విచారకరం. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సివి జయలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.